అయితే నిన్న రాత్రి గాలి దుమారం పెట్టింది, ఇంట్లో కరెంటు గెలుగుతలేదు. అట్లా వచ్చి చూసిపోతావేమోనని. దానికి ఏమైందో పాడుగాను. ఓ తిరుపతి, నువ్వు నన్ను గట్లా వదిన అని పిలవకు, నాకేటో అవుతుంది. రితిక అని పిలవచ్చు కదా. అయినా కష్ట సుఖాలు చెప్పుకుందామంటే మీ అన్న ఎడినట్టున్నాడు, అందుకే నీకు చెప్పుదాం అనుకుంటాను. నువ్వేమన్నా నంబర్ కూడా ఇచ్చి పాడైతలేవు. అడి కుక్క పాడుగాను ఎప్పుడు మందిళ్ళనే తిరుగుతుంది. సిగ్గులేని కుక్క, శరం లేని కుక్క. ఎద్దుకెద్దు పెరిగినావు, దుడ్డకున్నా తెలియలేదా? ఏమో అమాంతం నోరు మీద కచ్చి ముఖం పెట్టుకొని మాట్లాడుతాను. గడలు మరి పానం పోతే ఎట్లా తీసుకొస్తాను పానాన్ని? దొంగ మొక్క పొడా కాయి కాయమని మొత్తుకుంటాను. ఏమైందే ముగ్గులు పట్టుకొని గతకాలం మోరుతున్నావు? వెనుకటికి నీయసంటోలే పనికల్లా మేస్తున్నాను. పని చెప్తే కుక్కలో కదలి కూలిపోయిందట. పోయి వచ్చిన బాయికడికి వెళ్ళి చాయో నీళ్ళు పెట్టి చూస్తే ఫోన్ పట్టుకుని ఒకటే తిరిగి అంటున్నావు. అట్లా 10 రోజులన్నా ఒకటే తిరిగి వదిలే ఉంటాయే. ఎందుకు కొడతానో పాస్ వాళ్ళ మొగపడా? ఇప్పుడు ఏమన్నా నిన్ను? ఆ ముఖమే కడగలేదు నీ ముఖానికి. అన్నం తీసుకొస్తే ఏమైతుంది, ఫోన్ చూడకపోతే ఏమైతుంది అంటాను. చూస్తే నీకేమైతుంది? చాలా పెట్టుకోబోయే. నేను పెడతారా సాయి? నువ్వు పెట్టుకొని తాగవా? ఊక పెట్టుడు ఇక్కడ ఖరారా ఏమన్నా? ముసలి మొక్కపోడు అన్నాడు, పెట్టుకొని తాగుకో. ఇప్పుడు నువ్వు ఫోన్ చూసుకుంటూనే ఉంటావు. ఇక ఫోన్ చూడకపోతే నీ బంగారు ముఖాన్ని చూడమంటున్నావా? ఏమన్నావే ముసలున్నా? ఈ ఊళ్ళో 10 మందిని చూసినావు, 10 మందిని చూసి నన్ను చేసుకున్నావు. నువ్వే మంచుకున్నావు, చివరి బాబులు ఎక్కున్నావు అంటివి. ఇప్పుడేమో 15 ఏళ్ళ లగ్గమై ఇప్పుడేమో పడుతుంది ముసలోడు అని. ఇంకా 4 రోజులకి ఏమంటావే? అబ్బో సోర పిల్లగాడు, ఏదో మానానికి లగ్గం చేసుకున్నా గానీ లేకపోతే ఈ రసంటో చేసుకుందును. మా అవ్వకు మా అయ్యకి చెప్పిన, ఓ 5 ఏళ్ళు తక్కువదని చూడే అని. 15 ఏళ్ళు తక్కువదే. మాటికి ముసలోడా కాబట్టి నాకేమో భయం కాబట్టి ఏ వయసు చూసుకుంటుందేమో అని. ఏం మూలుగుతానో నల్ల మొక్కపడా? ఏమనుంటే మొక్క ముందడ చెప్పు. అవునే రీతిక, నిజంగా నేను ముసలోళ్ళ లెక్క కనిపిస్తున్నానే? నా పెళ్ళామే నువ్వు గట్లా అంటే ఎట్లనే? ముసలోడా అని 4 సార్లు అంటే నాకు ఇటో బాధ అనిపించబట్టే బాయికాడికి పోయి షెట్టు కూరేసుకోవాలనిపిస్తుంది. ఆ పని చేయి ముందు కదా, నా బతుకన్నా బాగుపడుతుంది. నేను ముసలాన్ని పట్టుకొని ఎన్ని రోజులనే వేయాలి నేను? పోతే పోయినోడి బాయ్ ఏటైతే గట్ల కాదే, దోతి కట్టుకుంటున్నాను ముసలోడు అనుకుంటున్నావు. రేపటి నుంచి పాయింట్ వేసుకోవాలన్నా మరి? ముసలోనికి దసర్రాయికి అన్నట్టు ఎట్లా కట్టినా గట్లే ఉంటుంది. ఏం మనిషో ఏమో. ఛాయ్ పెట్టే ఛాయ్ కాదు, మంచి నీళ్ళు కూడా పోయా నీ మోకానికి. ఏం చేయాలి? ఎవరికైనా చెప్పుకునే బాధనా ఇది? ఎవరికైనా చెప్పుకున్నా నా అజ్జత పోయేటట్టున్నది. నీ శాస్త్రాలు ఏమో రోజు గిట్లా బట్టి ఇప్పుడే గిట్ట చేస్తుంది. రాను ఇంకెంత పరువు తీస్తుందో ఏమో. ఈ మాటలు నలుగుట్ల నా ఇజ్జత పోతుంది. ఆగో, మా తిరుపతి తొవ్వంగానే వస్తుండు. రోజు ఇట్లనే వస్తాడా ఏంది? పాపం రాత్రి ఏం తిన్నాడో ఏమో, పొద్దుగాలనే డబ్బా పట్టుకొని ఉరికొస్తుండు. కడుపు ఖాళీ అయ్యనికి వస్తుండో ఏమో. ఏమో పిల్లగా ఆగు. ఆ లోటల నీళ్ళన్నీ రోడ్డు మీదనే వారవస్తాను. ఆడికి పోయినాక ఏం చేస్తావు? నీళ్ళు అయిపోతే నీకు ఫోన్ చేస్తా, తీసుకొస్తావా? ఆగో, గిరితికక్క ఏంది మా తిరుపతితో ముచ్చట్లు పెడుతుంది? పొద్దుగాల ఏం ముచ్చట్లు పెడుతుంది అంటావు? ఇంట్లో మొగుళ్ళేడా ఏంది? మా తిరుపతి దొరికిండా? అబ్బా అంతేనా? అయితే నీ నంబర్ చెప్పు. 1 బుర్ర కాదు 2 బుర్రల నీళ్ళు తెత్తా. కొంపదీసి నెంబర్ చెప్తాడా ఏంది? నా నెంబరా? నా నెంబర్ నీకెందుకు? నేనేదో ఉత్తగా నీళ్ళు తీసుకురమ్మని. ఏంది పిల్లగా నెంబర్ ఇయ్యవా? అయినా నాకేం తక్కువైందని? నేనేమన్నా అందంగా లేనా? నీకెట్లా లగ్గం కాలేదు కదా. లగ్గం అయిన వాళ్ళు అంటే ఏదో భయపడతారు కానీ అనబడితే పురాగా ఇస్తే ఏమవుతుంది? నేను ఇయ్య. అయినా నన్ను ఎంతమంది అడిగి ఎరికేనా నంబరు? నేను ఎవ్వరికి ఇవ్వలే.
నీకు ఇస్తానంటేనేమో మీది ఎక్కబడితే పురాగా. అయినా ఏముంటాయి నీతో మాట్లాడనీకి? నేను ఇయ్యానంటే ఇయ్య. అరే ఆగు పిల్లగా, ఈ సొమ్ము ఏమన్నా పోతుందా నంబర్ ఇస్తే? అరే ఏమైంది? అగో గట్లా మాట్లాడుతావేంది పిల్లగా? ఇద్దరిది ఎట్లా ఒకటే ఊరు కదా, నాకు కష్టం వచ్చినా నీకు చెప్తా, నీకు కష్టం వచ్చినా నాకు చెప్పుకో, ఏమవుతుంది? ఇద్దరు కష్ట సుఖాలు చెప్పుకుంటే పనం నిమ్మలమవుతుంది కదా, అందుకనే. వామ్మో దీని బొంద పెట్ట, నా తిరుపతితోని కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఫోన్ నెంబర్ అడుగుతుంది. అయినా దానికి ఇంట్లో మొగోళ్ళేడా? ఆ మొగునితో చెప్పుకోవాలి, నా తిరుపతికే చెప్పాలా? వీడు ఎక్కడ నెంబర్ ఇస్తాడో ఏమో, నా దగ్గర నుంచి జారిపోయేటట్టే ఉన్నాడు వీడు. పోదునే, నాకేం కష్ట సుఖాలు ఉంటాయి నీకు చెప్పుకోవడానికి? నీకేమైనా కష్ట సుఖాలు ఉంటే అన్నయ్య చెప్పుకోపో. అయినా నేను ఇయ్యా నెంబర్. ఓ తిరుపతి, నువ్వు నన్ను గట్లా వదిన అని పిలువకు, నాకేటో అవుతుంది. రితిక అని పిలవచ్చు కదా. అయినా కష్ట సుఖాలు చెప్పుకుందామంటే మీ అన్న ఎడినట్టున్నాడు, అందుకే నీకు చెప్పుదాం అనుకుంటాను. నువ్వేమన్నా నంబర్ కూడా ఇచ్చి పాడైతే. వదినే, నేనైతే రితికాని విలువ వదినానే పిలుస్తా. అయ్యో నువ్వు ఇంకొకసారి అది నాకు ఇది నాన్న అనుకో, మంచి ఉండదు చెప్తానా. షెడ్ అగ్గొట్టు పోరాడు, ఏమనుకుంటాను. అగో మరేమన్నా చిన్న పోరాడా చెట్టు వెళ్ళ కొట్టేందుకు? అయినా పచ్చిపేటలతో మాట్లాడుకుంటుంటావా? ఇంత అన్నం పెట్టుడు ఉన్నదా ఏమన్నా? ఏ ఆగు పెద్ద మనిషి రానే వచ్చిండయ్యా. ఈయన బయటికి పోతాడు, ఇగో దీంట్లో నీళ్ళన్నీ పోగొట్టుకున్నాడు, సగం కూడా లేవు పాడెచ్చి. అందుకనే గట్ల ఎందుకు పోగొట్టుకుంటాను పోరాడా, షెడ్ వాళ్ళకి కొడతా అన్నగా. అంతే. ఏమంటావు తిరుపతి? గంతే 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 వదినా. గంతే. సరే అన్న పేస్తాం. సరే తిరుపతి నాటేసినారా? ఇంకా ఎలా రేపు ఎత్తాం. నువ్వెందుకు వచ్చినావు మాడు మగపడ నడు ఇంట్లోకో. షాయి పెట్టినే, షాయిలకు చక్కెర కారీలు తెచ్చిన తిందా. అదుకొని తినాలా? దా. థు, నడు. షాయ్ అనవద్దు రాయ్, చాయ్ పెట్టినోడు పోసుకొని తాగట్లేదా? చక్కెర కారీలు తెచ్చిన చెప్తి కాయనే. ఇద్దరు తిన్నాను దాయే. ఎంత తెలుసుకుంటున్నావు నిన్ను గత కోపం గతం. నువ్వు ఇప్పుడే పుట్టిన ఐసోడు చక్కెర కాలని నీతో తింటా. ఇప్పుడు పుట్టిన వాళ్ళు తింటా అరే తిండి ఏమన్నా షాయ్ తాగు రాయ్ అంటే గట్ట కష్ట పుస్తులు అనబట్టి నా మీదకి. ఏమైంది నా లక్ష్మి, ఎట్లా చూస్తున్నావు? ఎంత కోపం చూస్తున్నావు? ఏంది భయం అవుతుంది అట్లా చూడకే. గంతగానము గరితికక్కతోనే ఏం ముచ్చట పెడుతున్నావు? నేను చూసాను ఉన్నా అప్పటి నుంచి నిన్ను. గంతగానం నేనే ముచ్చట పెట్టిండే నీకు ఇంత కోపం రావడానికి? వాళ్ళ అబ్బో కష్ట సుఖాలు చెప్పుకోపోయారు, నెంబర్ అడుగుతుంది కదా, ఇయ్యపోతే మరి నెంబర్ ఇచ్చినావా? అబ్బా ఆమెతోటి మాట్లాడేది మొత్తం వినా ఏంది ఇది? ఓ ఎడి మొక్కమోడా, ఏం గులుగుతున్నావు నోట్ల నోట్ల? ఏమైనా ఉంటే గట్టిగా చెప్పు. అరే ఏందే నీ బాధ? ఆమె ఆపి 5 నిమిషాలు మాట్లాడబట్టే ఇప్పుడు నువ్వు ఆపబడుతుంది. ఏంది అసలు మీ బాధ లేనిది? నాకు కడుపంతా టైట్ ఉన్నది, ఫస్ట్ పోయి కాల్ చేసుకొని వస్తా. నువ్వేటన్నా పో గాని నాకు సమాధానం చెప్పివో. ఏంది అది? సంవత్సరం నుంచి నా ఎంబడ పడితే పాపం పిల్లగాడు మంచోడు అనుకొని సరేతి అని అనుకున్నా. అప్పుడు ఏమన్నావు? ఈ ఊర్లో నాకు నీకంటే అందరు అక్క చెల్లెలేనే, నువ్వంటేనే నాకు ఇష్టం, నిన్నే లగ్గం చేసుకుంటా అని మాట్లాడినావు. మరి గీయల పొద్దుగాలు ఏం చేసినావు? బుర్ర పట్టుకొని వచ్చి గరెతికతో ముచ్చట్లు పెడుతున్నావు. నేనేమనుకోవాలి చెప్పు మరి? ఏ ఊకో నాగలక్ష్మి, నువ్వు గామెతోడు పోల్చుకుంటావా? ఆమె ఎక్కడ నువ్వెక్కడ? అయినా ఆ ఎడి ముఖం దానికి నువ్వే దొరికినావా? ఈ ఊర్లో మొగోళ్ళు ఎవరు దొరకలే? అది కాదు, ఇంట్లో దానికి మొగుడు ఉన్నాడు కదా, నీ నెంబర్ ఎందుకు కావాలట? నీతో నేను కష్ట సుఖాలు చెప్పుకోవాలట. గట్లా కదా నాగలక్ష్మి, వాళ్ళు ఇంట్లో వల్ల ఆయన ఏమైనా బాధలు ఇట్లా పెడుతుండొచ్చు, గవి చెప్పుకుంటా అన్నదేమో, గదానికి ఇంతగానంలో ఎత్తున్నావే. వాళ్ళ ఆయన ఏదన్నా బాధలు పెడితే చెప్పుకుంటే వాళ్ళ అమ్మ చెప్పుకోవాలి, వాళ్ళ ఇంట్లోకి ఇంకెవరికన్నా చెప్పుకోవాలి. నీతోనే ఎందుకు చెప్పుకుంటుంది? అది కాదు తిరుపతి, ఒక ముచ్చట అడుగుతా చెప్పు. అసలు నీకు నేనంటే ఇష్టమా, లేదంటే టైంపాస్కి చెప్తున్నావా? నువ్వు నిజంగా నన్ను లగ్గం చేసుకుంటావా? కాదు నాగలక్ష్మి, నువ్వు ఎంత మాట అన్నావు ఇప్పుడు? ఏడాది నీ ఎమ్మటి వాడి నువ్వు ఒప్పుకోకపోతే పోయి బాయిలో దుంకితే మీ అన్నగాడు నువ్వు వాళ్ళ దోస్తులు వచ్చాయి కదా నన్ను కాపాడింది. నువ్వు ఇంత మాట అంటావని అనుకోలేదు. నువ్వు ఎంత ఇష్టముడో నేను బాయిలో దుంకుతానే. నువ్వు ఇప్పుడు అన్నమాట నేను మళ్ళీ పోయి బాయిలో దుంకుతానే. ఇక నాతోటి అది ముచ్చట. దుంకుపో, ఎవరిని బెదిరిస్తున్నావు? దుంకుతా 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 అని దుంకు. ఇగో నిజంగానే దుంకుతా మరి పోయి. ఏ దుంకుపా, ఎవరిని బెదిరిస్తున్నావు? ఊకే దుంకుతా 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 అని. నీకు అంతగానం బాయిలో దుంకాలని సోకుంటే దుంకుపోయి ఇప్పుడే పోయి. ఎందుకున్నావు ఇంకా అడవా? ఎక్కువ మాట్లాడితే మూతి పండ్లు రాలుతాయి. అయినా అది నీతో ముచ్చట పెట్టినప్పుడు నీ నెంబర్ అడిగినప్పుడే నా మనసు అంతా తిరిగిపోయింది.
ఇప్పుడు నువ్వు దుంకుతా అంటే నేను కరిగిపోతా అనుకుంటున్నావా? అది కాదనా లక్ష్మి, నువ్వు ఒక ముచ్చట్లో ఏం మాట్లాడకు. నీకు అన్ని వివరించి చెప్తా కానీ జర అర్జెంట్ అయ్యి పోవాలి. కడుపంతా టైట్ ఉంది. బాయిల దింగి సచ్చుడు కాదు, ఇంకొక 5 నిమిషాలు ఎన్ని అప్పుడు నేను ఇన్నే చచ్చిపోయేటట్టున్నా. నేను మళ్ళీ నిమ్మలంగా వచ్చి ఆడ పుసర పెట్టి అన్ని విషయాలు చెప్తా కానీ జర పోయేస్తాను, జర దండం పెడతా. పో నువ్వు అయితే ఇంటికి. ఎప్పుడు రీల్ చూసి 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 నిద్రలో కూడా కలవరిస్తుందగో. రితిక, ఓ రితిక, ఏం పుట్టింది నీకు? ఎందుకు లేపుతానో పన్నదాన్ని? తలకాయ పని చేస్తలేదా ఏంది? అట్లా కాదు రితిక. ఎట్లా? అయితే మా అమ్మ కళలు వచ్చింది. అరే నీకు పిల్లలు అయితే లేదు కదా, బాధపడకురా, దుర్గమ్మ పండుగ చేయి, పిల్లలు అయితే చెప్తుంది. దుర్గమ్మ పండుగ వేస్తావా? ఎల్లమ్మ పండుగ వేసుకున్నామా? మైసమ్మ పండుగ వేసుకున్నామా? మేడారం పోయి జాతర మొక్కి వచ్చినామా? ఎమ్లాడ పోయినామా? కొమరేలు పోయినామా? అవన్నీ ఎందుకు ఇప్పుడు? నీ బతుకు చేయడా, అవన్నీ తిరిగి వచ్చినా కూడా కాకపోయే. ఇప్పుడు మొక్కులు మొక్కకమని నేను అంటలేను. ఏం నుంచి పుడతారు పిల్లలు చక్కగా లేనప్పుడు? పిల్లలు ఏం మాట్లాడుతున్నావే? అరే ఈ ఒక్కసారి చూద్దాం తీయే. నీకేం ఏర్పడుతుంది? నువ్వు మంచిగా తిండికి మరిగినావు. మేకలను కోసుకుంటా, కోళ్ళను కోసుకుంటా, మంచిగా కెక్కరెళ్ళ తింటాను, ఎల్లెలకల వంటాను. మొన్న మహిళా సంఘాలకు వెళ్ళి 2 లక్షల రూపాయలు పట్టుకొచ్చిన. అడ్డి 8,000, 4,000 రూపాయలు ఇస్తాను. అది ఎటు మొదలైతానే అనుకుంటానా నువ్వు? కొయ్యంగానే అయిపోయినా మేక తలకాయ. అయినా ఏ ఆడలు తెత్తలేరా ఈ పైసలు? నువ్వు అక్కడ తెచ్చినవా? అందరు తీసుకొచ్చి కడలేరా? అయినా కానీ కోళ్ళు కోసి గొల్లు కోసి నేను ఒక్కడిని తింటునేది, నువ్వు తింటలేవేంది? నీ వాళ్ళు తింటలేరేంది? నా మీద నా వాళ్ళ మీద అంటున్నావే. నీకు ఏమన్నా అనిపిస్తలేదా నల్ల మొగవాడు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11:30 అవుతుంది. 11:30 అవుతుంది. ఇప్పుడు నేను కోళ్ళను కొత్తా, మేకలను మొక్కుతా, అజ్జెత్తా ఇజ్జెత్తా అని నా అబ్బాయిని పక్కలు వేసుకుంటాను. అలా పక్కలు వేసుకొని నడవదా నీకు? నువ్వు వచ్చిన ముచ్చటేంది? నా పోరగాళ్ళు కావాలన్నావు, అది కాదు అడగాల్సింది నువ్వు. ఈ పక్కలు వేసుకున్నందుకే నీకు అంత కోపం వస్తుంది. కూరగాయలు కావాలని నేను బాధపడుతున్నా. అబ్బా పోరగాన్లు, నువ్వు దేవతలను మొక్కుకుంటా, మేకలను గొర్రెలను కోసుకుంటా ఉంటేనే కాదు, ఇటు మొక్కులు మొక్కాలే. మనం చేయాల్సిన ప్రయత్నం మనం కూడా చేయాలి. అది కాదు ఇది కాదు, పుట్టమంటే ఎడికలు పుడతారు పిల్లలు. ఇగో రితిక, సోమవారం ఎట్లయినా పండుగ చేసుకుంటాం. ఇక మంగళవారం నుంచి పిల్లలు పుడతారు. ఈ 2 రోజులు నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో, పండుగ కాలే. నువ్వు పోయి అరలా పండుకుంటావా? వంట ఇక లైట్ బంద్ చేసుకో. బంద్ చేసుకో. ఆ లైట్ ఉన్న ఒకటే పీకిన ఒకటే కానీ నువ్వు పోయి పండుకో. మారడు. తిరుపతి ఏం చెప్తాడో ఏమో, కష్టపడి నెంబర్ తీసుకున్నా. రేపు పొద్దున్నే ఫోన్ చేస్తా. ఇప్పుడైతే పడుకుంటా. ఈ మధ్య నా పెళ్ళాము అస్సలు పట్టించుకోవట్లేదు. ఎడమ కొడితే కుడికి పెడుతుంది, కుడికి పెడితే ఎడమ పెడుతుంది. దాన్ని ఎట్లా మార్చుకోనో ఏం కథనో నాకు ఏం అర్థమవుతలేదు. ఓడి చెప్తే ఓడి చెప్తుంది, ఓడి చెప్తే ఓడి చెప్తుంది. ఏం చేయాలి? నా తిరుపతి ఏం చేస్తాడో ఏమో, పొద్దున్న నుంచి వెళ్తలేడు. అవుగాని నా దగ్గర నెంబర్ ఉన్నది కదా, ఫోన్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడతా. పొద్దుగానే ఎవరో ఫోన్ చేసేది. హలో హలో తిరుపతి, నన్ను గుర్తుపట్టినవా? ఎవరు? నేను గుర్తుపడతాను. అప్పుడే మర్చిపోయినావా నన్ను? నేను రితికను. అయ్యో వదినా, నువ్వా? వది నాన్న అంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి వది నాన్నకు? మరి రితిక అనమన్నా కదా. ఏ రితిక నాకు అనబుద్ధి కాదు, నేను వదినానే అంట. సరేగా ఏందో చెప్పదు నా ముచ్చట. అయితే నిన్న రాత్రి గాలి దుమారం పెట్టింది, ఇంట్లో కరెంటు గెలుగుతలేదు. అట్లా వచ్చి చూసిపోతావేమోనని. దానికి ఏమైందో పాడుగాను. నాకు బల్బు పెట్టు రాదు, నేను ఎలక్ట్రీషియన్ కూడా కాదు. అయ్యా ఎలక్ట్రీషియన్ అయితేనే చూడాలా? వచ్చి ఒకసారి చూడు పని చేస్తుందో లేదో. పని చేయకపోతే కొత్తది తెప్పిస్తా, అప్పుడు సెట్ చేద్దు. సరేనా?
నేను మీ ఇంటికి వచ్చిన వాళ్ళని చూసిరు అనుకో, ఊళ్ళో నాకు ఉన్న ఇచ్చేది మొత్తం పోతుంది. అందులో నా పోరు చూసింది అనుకో, నన్ను పెళ్లి కూడా చేసుకోదు. నిన్న నువ్వు 5 నిమిషాలు మాట్లాడినవో లేదో పెద్ద లొల్లి పెంట చేసింది నాకు. ఎందుకు పోతుంది? కరెంట్ బుగ్గ పని చేస్తలేదు, కరెంట్ పెట్టడానికి వచ్చినా చెప్తా. అయినా నువ్వు కరెంట్ బుగ్గనే కదా పెట్టడానికి వచ్చేది, ఎందుకు అట్లా వంగుతాను? సరే వస్తానా. సరే. అబ్బా తిరుపతి, ఏం లేదు పెద్దవా, బుగ్గొత్తలేట చూసొత్తా. ఏంది నీ బుర్ర పట్టుకొని రితికక్కోళ్ళ ఇంటికి పోతుండు, కొంపలు ముంచేటట్టే ఉన్నాడు కదా ఈయన. ఈయన రితికక్కోళ్ళ ఇంట్లో ఏం చేస్తుండు, ఏం జరుగుతుందో నేను కూడా చూస్తా. ఇలా తాడో పేడ తేల్చాల్సింది. ఉన్నారా అవునా? యాదనా యాదనా ఏంది గింత మా ఊరికొత్తది మే? తిరుపతి నా కోసం వచ్చినావా? తిరుపతి వచ్చినా బుగ్గ పని చేస్తలేదనో ఏది? ఏంద్రో గీ పిల్ల నా ఇంట్లోకి తొంగి చూస్తుంది. గీ ఊరు ఎక్కడ గీడ? ఓ నాగలక్ష్మి, ఏది గట్ట తొంగి చూస్తున్నావు? పోతే డైరెక్ట్ పోవచ్చు కదా. యాదన్నా, మా తిరుపతి బుర్ర పట్టుకొని వచ్చి మీ ఇంట్లో పోయిండు. ఏంది మీ తిరుపతి మా ఇంటి ఏం చేస్తుండు? ఏమో అన్నా, అందుకే తెలుసుకోనికి తొంగి చూస్తున్నా లోపలికి. ఆగు నాగలక్ష్మి, ఏం జరుగుతుందో ఇద్దరం చూద్దాం. సరే అన్నా. Yeah.